బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కేడర్ ఆయన అభిమానులు హద్దులు దాటి వికృత చేష్టాలకు దిగారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. సత్యసాయి జిల్లాలోని తనకళ్లు మండలం ముత్యాలవారిపల్లిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు టపాసులు కాలుస్తున్నారు. తాను గర్భవతిని, పక్కకు వెళ్లి టపాసులు కాల్చుకోవాలంటూ వైసీపీ కార్యకర్తలకు గర్భిణి సంధ్యారాణి సూచించింది. దీంతో ఆమె గొంతు పట్టుకొని కడుపుపై వైసీపీ కార్యకర్త అజయ్ బలంగా తన్నాడు. దీంతో గర్భిణి సంధ్యారాణి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కదిరి ఆసుపత్రికి తరలించారు. గర్భవతిని పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ కదలికలు లేవని తెలిపారు. దీంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ కార్యకర్త అజయ్ను అదుపులోకి తీసుకున్నారు. గర్భిణి సంధ్యారాణికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అనంతపురం నుంచి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? సిచ్యువేషన్ ఎలా ఉంది గర్భిణీ స్త్రీకి? పావని, తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో శ్రీ సత్య జిల్లాలో ఇక్కడ దారుణం చోటు చేసుకుంది. విచక్షణ రహితంగా గర్భిణీ స్త్రీ అని చూడకుండా వైసీపీ నేత ఆమెపై దాడి చేయటం చాలా బాధాకరము. అయితే ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా పరిస్థితి ఏం నిలకడగా లేదు, బిడ్డ కదలికలు లేవని వైద్యులు చెప్పినారు పావని. అయితే నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అక్కడ టపాసులు కాలుస్తూ ఇంటి ముందర హల్చల్ చేస్తా ఉంటే కొద్దిగా దూరం వెళ్ళి టపాసులు పేల్చండి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆమెని దండించారు. అయితే ఈ రోజు భర్త లేని సమయంలో అది గుర్తుపెట్టుకొని అజయ్ దేవా అనే వైసీపీకి సంబంధించిన ఆయన భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి ఆమె గొంతు పట్టుకొని ఆమెను కింద పడేసి విచక్షణ రహితంగా ఆమె మీద దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయాల పాలైంది. అయితే దీన్ని చాలా అక్కడ స్థానికులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులు కూడా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు కూడా ఆమె పరిస్థితి ఏం బాగాలేదని చెప్పారు. పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహిళా సంఘాలు కూడా అక్కడ చేరుకున్నాయని మనకు సమాచారం ఉంది. టీడీపీకి సంబంధించిన కొంతమంది మహిళా నేతలు కూడా అక్కడ చేరుకొని విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. స్త్రీ అని గౌరవించాలి, అది గర్భిణీ స్త్రీని దాడి చేయడం చాలా మంచి పద్ధతి కాదని అక్కడ తెలియజేస్తున్నారు. తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అవుని నరేష్, అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? అండ్ అధికారులు కూడా, పోలీస్ అధికారులు అజయ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కుటుంబీకులు కూడా నిన్నటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసిన తర్వాత బిడ్డ కదలికలు లేవని డాక్టర్లు చెప్పిన తర్వాత గర్భిణీ స్త్రీ మీద ఇలా చేయటం అనేది చాలా దారుణమైన చర్య అని కుటుంబీకులు చెప్తున్నారు. అతని మీద కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి. దీనికోసం మేము ఎంతవరకైనా వెళ్తాము, మాకు న్యాయం చేయాలి, ఈ రౌడీ మూకల నుంచి మమ్మల్ని రక్షించాలని చెప్పి అటుండే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉండొచ్చు, అభిమానం తారస్థాయికి చేరుకొని ఇతరులకు నష్టం కలిగించే విధంగా ఉంటే అది కూడా చాలా నష్టానికి దారితీస్తుంది అని చెప్పి అక్కడ స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. కుటుంబం వాళ్ళు కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగిన సోమందేపల్లిలో కూడా కేక్ కటింగ్ జరిగింది. అక్కడ కూడా తీవ్రమైన సంఘటన, ఇరు వర్గాల మధ్య దాడి జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. జన్మదిన వేడుకల్లో సంతోషాన్ని నింపి ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. జన్మదిన వేడుకల్లో సంతోషంతో కేక్ కట్ చేసుకోవడం అయితేనేమి, వివిధ సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటి రౌడీలుగా మారి, వైసీపీ నేతలు రౌడీలుగా మారి ఇతరుల మీద దాడి చేయటం, స్త్రీల మీద, గర్భిణీ స్త్రీల మీద, సదరు వ్యక్తుల మీద దాడి చేయటం చాలా అసంఘటిత చర్యలు తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా పోలీసులు, అధికారులు దీనిపై స్పందించాలని అయితే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తున్నారు. పావని, థ్యాంక్ యూ నరేష్.
Please subscribe to YK TV. Please subscribe to YK TV Network.